దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి కోడిపుంజ వలసలో ఉండేటువంటి బిడ్డలందరికీ స్థానిక సంఘంగా ప్రభువుని అంగీకరించి ఆరాధించటంలో, మహిమపరచటంలో ఆసక్తి కనపరుస్తూ మరి ఈ యొక్క సమయాన్ని మీరు దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడి ఇక్కడికి రావటాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే మన దైవజనులు రామచంద్ర గారికి, అలాగే శ్యామ్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, చేరువచ్చిన మీ అందరికీ, అలాగే మరి విశేషంగా మరి ఇక్కడికి నన్ను నడిపించడానికి ఆర్గనైజింగ్ మా యొక్క ఆత్మీయులు, సహవాసం కలిగినటువంటి పరిచర్యలో మేము అనేక సంవత్సరాలుగా ఆత్మీయ బంధం కలిగినటువంటి మరి దేవుని సేవ పట్ల అపారమైనటువంటి ప్రేమ కలిగిన రవికిరణ్ గారిని బట్టి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి సమయంలో మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియపరుస్తూ కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మీకు అందించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. క్రిస్మస్ అంటేనే మనందరి జీవితాల్లో సంతోషం కదా. చాలా ఏర్పాట్లు చేసుకుంటాం, సంఘంలోను గృహాల్లోనూ ప్రత్యేకమైన ఏర్పాట్లు, ఆ విందులు, ప్రేమ విందులు, ఆ చక్కని అలంకరణ. ఎందుకంటే క్రిస్మస్ వస్తే ఆ వాతావరణం మారిపోతూ ఉంటుంది కదా. మన సంఘ వాతావరణం మారిపోతుంది, మన కుటుంబ వాతావరణం అంతా సంతోషంగా ఉండాలి, అంత సంతోషంగా ఉంటూ ఉంటాం. అయితే ఈరోజు క్రిస్మస్ యొక్క భావాన్ని అర్థం చేసుకోవటానికి కొన్ని మాటలు నేను మీకు చెప్తాను. క్రిస్మస్ లో కొంతమంది కొన్ని కార్యక్రమాలు చేస్తారు, కొన్ని కార్యక్రమాలు చేయరు. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. అయితే ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా చేయకపోయినా అసలైనటువంటి పరమార్థాన్ని మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది తెలియని రోజు ఎన్ని చేసినా వృధా కదా. ఎంత ఖర్చు పెట్టినా, ఎంత అంగు ఆర్భాటం చేసినా అసలు విషయాన్ని తెలుసుకోకపోతే వృధా అవుతుందట. లూకాసు వార్తలో మొదటి అధ్యాయము, లూకాసు వార్త మొదటి అధ్యాయము 78వ వచనాన్ని చదువుతున్నా. ఎవరైనా చదవండి. లూకాసు వార్త మొదటి అధ్యాయము 76 నుంచి కలిపి ఉంటుంది. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలను రక్షణ జ్ఞానము అనుగ్రహించున్నట్లు. చాలండి. తన ప్రజలను రక్షించుటకు రక్షణ జ్ఞానము అనుగ్రహించున్నట్లు అన్నారు. ప్రియులారా, వాస్తవానికి యేసు ప్రభువారు ఎవరు? ఇది ముఖ్యమైన క్రిస్మస్. ఈరోజు యేసు ప్రభువారు రాకకు గల ఆంతర్యం ఏమిటి తెలుసుకోవటమే అసలైన క్రిస్మస్. మీకు అర్థమయ్యేలాగా కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. యేసు ప్రభువారు ఈ లోకములోనికి రాకమునుపు ఎక్కడున్నారు కదా. ఈరోజు లోకంలో చాలా మంది పుట్టిన తర్వాత తమ బోధలను బట్టి దేవుళ్ళుగా ప్రకటించుకున్న వారు ఉన్నారు. ఇదిగో మరెక్కడో అద్భుతాలు, ఆశ్చర్యాలు చేస్తున్నారని దేవుళ్ళుగా ప్రకటించుకున్న వారు కూడా ఉన్నారు. చాలా మంది అనేకమైనటువంటి బిరుదులతో పిలువబడ్డారు. నేను ఎవరిని విమర్శించలేదు, కానీ మరి యేసు ప్రభు వారి యొక్క గొప్పతనం ఏమిటి? అందరిలో ఒకటి వంటివాడా? ప్రత్యేకమైన వాడా? ప్రత్యేకమైన వాడంటే నువ్వు ఎలా చెప్పగలుగుతావు? ఇది కదా అసలైనటువంటిది లోకానికి. ఈరోజు మనకు ఎవరైనా ఇరుగు పొరుగు వారు, వేరే మతాలకు చెందిన వారు, వేరే సిద్ధాంతాలు ఉన్నవారు, మనం ఏదైనా క్రిస్మస్ కి చక్కని తినుబండారాలు, స్వీట్స్ పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళ పండుగలకి మనకేమో స్వీట్స్ ఇస్తూ ఉంటారు, అవునా కదా? ఇలాగా అంత సమానమేనా? ఏమైనా ప్రత్యేకత ఉందా? ఇది మీ పండుగ, మా పండుగ అనుకోవటమేనా? ఏమైనా ప్రత్యేకత ఉందా అని అంటే, యేసు ప్రభు వారి యొక్క ప్రత్యేకతను గురించి మనం చూస్తే, యేసు ప్రభు వారి గురించి యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో అంటున్నారు, ఏలయనగా మనకు శిశువు అనుగ్రహించబడెను అన్నారు. ఏమన్నారండి? శిశువు అనుగ్రహించబడెను అన్నారు. సాధారణంగా మనం క్రీస్తు నేడు పుట్టెను అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాం. అవును, భౌతికంగా ఆయన పుట్టినవాడే, కానీ
అసలైనటువంటి అర్థాన్ని కనుక ఒకసారి మనం చూస్తే, యేసు ప్రభు వారి యొక్క ఉనికిని గురించి మాట్లాడుతూ యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ఒక ప్రార్థన చేస్తారు. ఆయన అంటారు, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉన్నదో అన్నారు. ఎప్పుడేటండి? లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో అన్నారు. అంటే ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద పుట్టాక అతనికి కొంతకాలం ఎరిగొచ్చాక తన ఉనికి ఏంటో తనకు తెలుస్తుంది. అంతకు మునుపు ఎక్కడున్నాడు ఆ వ్యక్తి? ఇప్పుడు మనమే ఉన్నాం. మన జీవితాల గురించి, నా జీవితం గురించి నాకు ఎప్పుడు తెలుసు? మరి చిన్నతనంలో విషయాలు పెద్దగా నాకు అవగాహనలో కొన్ని విషయాలు నేను మర్చిపోతూ ఉంటాను. ఇక బాగా చంటి పిల్లప్పుడు విషయాలు నాకు అసలు తెలీదు. గర్భంలో ఉన్న సంగతులు అసలు నాకు తెలీదు. ఇక అంతకు ముందు సంగతి సరే. కానీ యేసు ప్రభు వారు అంటున్నారు కదా, ఇదిగో లోకము పుట్టక మునుపు కదా, ఎంత చక్కని మాట చూడండి. యేసు ప్రభు వారు లోకము పుట్టక మునుపు ఉన్నవారు, తండ్రితో సమానమైనటువంటి భాగ్యం, సమానమైనటువంటి ధన్యత అన్నారు. ఈ మాటను మనం చూసినప్పుడు యేసు ప్రభు వారి యొక్క జనన ఉద్దేశాన్ని లోకంలో పరిశీలన చేసేటప్పుడు మనం సంఘాలు అలంకరించుకుంటాం, చక్కని అలంకరణ. మరి కొన్ని సంఘాలలో యవన బిడ్డలు, చిన్న బిడ్డలు గడ్డితో పాకలేస్తారు, స్టార్లు కడతారు, అలాగే చక్కని విద్యుత్ ద్వీపాలు, ఒక తొట్టు పెడతారు, ఎంతో చక్కగా అలంకరిస్తూ ఉంటారు. మరి ఆసక్తి మంచిది. అయితే ఇక్కడ అసలైన విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఏ విధమైనటువంటి క్రమాలు ఉన్నాయో ఆ క్రమాలన్నీ మనకి కనిపిస్తున్నాయి. కానీ అసలు విషయం ఏమిటయ్యా అన్నట్లయితే, క్రీస్తు ప్రభులో ఒక ప్రత్యేకత. గలతీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. గలతీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీయందు పుట్టి చాలము. ఎలాగట? ఆయన స్త్రీయందు పుట్టి అన్న. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా స్త్రీకి పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పాలి, ఎవరైనా ఉన్నారా? అందరూ స్త్రీలకు పుట్టిన వాళ్ళమే, అవునా కదా? అయితే ఆయన స్త్రీయందు పుట్టి, ఈ ప్రత్యేకత అర్థం చేసుకోండి. ఇక్కడ యేసు ప్రభువారు ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తి అని గుర్తించే వరకు నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో లేదు. ఎందుకనంటే ఇక్కడ చూసినప్పుడు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఏం చేశారండి? పంపెను అన్నారు. ఎక్కడి నుంచి పంపారు? పరలోకం నుంచి పంపారు. ఈయన స్త్రీయందు పుట్టి అనే మాటకు దేవుడు తన కుమారుని పంపెను, పరలోకము నుంచి పంపినవారు. ప్రియులను గమనించండి కదా. ఆ హెబ్రీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయంలో కూడా ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయనకు ఒక శరీరమును అమర్చితివి అన్నారు కదా. ఆయనకు ఒక శరీరం ఏమైందట? అమర్చబడింది. ఎవరికి? చెప్పాలి, ఎవరికి? దేవుని కుమారునికి. దేవుని కుమారుని దేవుడు పంపించారట. ఆయన ఈ జగత్తు లోకము పుట్టక మునుపు దేవుని యొద్ద మహిమలో ఉన్నారట. ఎంత చక్కని మాట చూడండి. ఇదే మాట యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అన్నారు. ఇప్పుడు ఈ వాక్యం ఏమైందని చెబుతూ 14వ వచనంలో శరీరము ధరించింది అన్నారు. ఆ కింద 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య వసించెను కదా. ఇప్పుడు వాక్యం ఎప్పుడుంది? చెప్పాలి, వాక్యం ఎప్పుడుంది? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు. ఇప్పుడట ఆదియందు. జాగ్రత్తగా గమనించాలి. వాక్యం ఎప్పుడుంది? ఆదియందు ఉందట. ఆ ఆదియందు ఉన్న వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరము ధరించుకొనెను. అవునా? ఆ వాక్యం ఏం చేసిందంటే ఇప్పుడు శరీరము ధరించుకుంది. ఇప్పుడు
ఆ పొత్తి గుడ్డలతో చుట్టబడినటువంటి శిశువు, ఆ రక్తపు మరకల్లో ఉండేటువంటి ఆ శిశువు, ఆ తల్లి రొమ్మున ఆనుకున్నటువంటి ఆ చిన్న శిశువు. గమనించండి, అంతవరకే చూస్తున్నారా? ఈ యోహాను సువార్త మొదటి అధ్యాయంలో అంటున్నారు కదా, ఆయన కేవలము తల్లి రొమ్మున ఆనుకున్నవాడు కాదట. మనమందరం కూడా పుట్టిన వెంటనే ఆ తల్లి ప్రసవేదన పడి ఎంతో కష్టపడి ఆ తర్వాత చంటి బిడ్డను ఆ గుండెలకు అందుకుని ఎంతో ప్రేమగా మురిసిపోతూ ఉంటది. మరియమ్మ కూడా అలాగే చేసింది. అప్పుడు అడగొచ్చు, అవునండి, ఆయనకి మాకు వ్యత్యాసం ఏమిటండి అంటే, ఆయన తండ్రి రొమ్మున ఆనుకున్నవాడు అన్నారు. తండ్రిని బయలుపరచటానికి ఈ లోకానికి తండ్రి రొమ్మున ఆనుకున్నటువంటి వారు ఆయన. పిల్లలు గమనించండి, ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోకపోతే, ఈరోజు లోకంలో చాలా మంది పుట్టినరోజులు జరుగుతున్నాయి. డబ్బున్న వాళ్ళు ఘనంగా చేసుకుంటారు, డబ్బు లేని వాళ్ళు ఏదో విధంగా చేసుకుంటారు. అలాంటి పుట్టినరోజు కాదట ఇది. ఇది ఎందుకనంటే ఆయనలో ప్రత్యేకత గమనించటమే ముఖ్య ఉద్దేశం. నీకు తెలిసిన రోజు మరొకరికి చెప్పగలుగుతాం, ఇది ఎవరికి విరోధం కాదు. క్రిస్మస్ ఒక సువార్త అవ్వాలి, క్రిస్మస్ ఒక ఆత్మీయ అనుభవం అవ్వాలి, క్రిస్మస్ దేవుని ఎరగటం అవ్వాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, నిరాపేక్షమైన దైవ భక్తిని కూర్చిన మర్మము గొప్పదైనది, ఆయన శరీరుడుగా ప్రత్యక్షమాయెను. ఏమన్నారండి? నిరాపేక్షమైన భక్తి ఏమిటండి చెప్పాలి. నిరాపేక్షమైన భక్తి దేవుని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది అన్న. ఇప్పుడు భక్తి చేస్తున్నాం మనం. ఈ భక్తి ఎలాంటి భక్తి? క్రైస్తవ ఆత్మీయ జీవితంలో భక్త, లేకపోతే క్రిస్మస్ లోనే భక్త? మంచిదే. క్రిస్మస్ ఆరాధనలో భక్తి అయినా ఆ భక్తి నిరాపేక్షమైనది, అది దేవుని కూర్చున్నటువంటి మర్మము గొప్పదైనది. ఆ మర్మం ఏమిటి అనంటే, ఆయన శరీరుడుగా ప్రత్యక్షమాయెను. ఎలాగొచ్చారటండి ఆయన? శరీరుడుగా ప్రత్యక్షమాయెను. మీకు ఎప్పుడైనా కళ్ళు వచ్చాయా? మీకు బాగా ప్రేమించిన వారు, లేకపోతే గతంలో కాలం చేసిన వారు ఎవరైనా కల్లోకి వచ్చారు అని అంటే ఏమంటారు? ఎలా వచ్చారు కల్లో అని అంటే, ఏ బట్టలు వేసుకున్నారు? తెల్లని బట్టలు వేసుకున్నాడా, మరొక బట్టలు వేసుకున్నారా? ఏవో ఒక వారికి ఉండేటువంటి అనుభవాలు చెప్తూ ఉంటారు. అంటే ఆ ప్రత్యక్షమైనప్పుడు ఎలా వచ్చారు పరిశీలన. అయితే యేసు ప్రభు వారట శరీర రీతిగా ప్రత్యక్షమయ్యాను. అంటే శరీరం లేకుండా ప్రత్యక్షం అవుతారా? చెప్పాలి. శరీరం లేకుండా ప్రత్యక్షం అవుతారా? రెండవ రాకడ ఎలా ప్రత్యక్షం అవుతారు? మేఘారూఢుడుగా ఎలా వస్తాడు ఆయన? శరీరం ఉండదు అప్పుడు, శరీరం ఉండదు అప్పుడు కదా. ఆయన ప్రత్యక్షతకు వేరు వేరు సందర్భాలు మనం చూస్తే ఇదొక సందర్భం. ఏమంటారు ఇది? ఇదొక సందర్భం. క్రిస్మస్ లో యేసు ప్రభు వారు ఎలా కనిపించారట? శరీరధారుడిగా కనిపించారు. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు రెండవ రాకడలో ఆయన రాబోతున్నారు. అదొక ప్రత్యక్షత కదా. సృష్టి యావత్తు మూలుగుచ్చు ఆయన రాక కొరకు కనిపెట్టుకుని ఉందట. గమనించండి, ఆయన వచ్చేటప్పుడు పరిశుద్ధులను తీసుకుని వెళ్ళడానికి వస్తానని చెప్పారు. ఆ ప్రత్యక్షత వేరు, ఈ ప్రత్యక్షత వేరు. ఈ ప్రత్యక్షత ఏమైంది? ఆయన శరీర రీతిగా, నా మాట చెప్పాలి, శరీర రీతిగా ఏమయ్యారండి? ప్రత్యక్షమయ్యారు. ఏమయ్యారు? క్రిస్మస్ లో శరీర రీతిగా ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడు లోకానికి మనం ఏం చెప్పాలి? అయ్యా, ఆది సంభూతుడు, పరలోకంలో ఉన్నవాడు, అయ్యా ఆయన శరీరముతో ప్రత్యక్షమయ్యారు. అదే నిరాపేక్షమైన భక్తి. మీ భక్తి ఏమిటట? మీ భక్తి ఏమిటి చెప్పాలి? ఆయన శరీరీతిగా నా కొరకు వచ్చారు, ఆయన పరమును విడిచి వచ్చారు. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా చూసినప్పుడు, ఆయన తండ్రితో ఉండే సమానమైన భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఆయన దాసుడిగా పుట్టారు, రిక్తుడిగా పుట్టారు. ఈరోజు
ఈ లోకానికి ఆయన వచ్చారు. ఇక రోమిలకు రాయబడిన 8వ పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నారు ఒక చక్కని మాట. రోమిలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు. ఈ మాట చెప్పండి. మనం శరీరాన్ని అనుసరిస్తున్నామా, ఆత్మను అనుసరిస్తున్నామా? చెప్పాలి. మనం ఆత్మానుసారులమా, శరీరానుసారులమా? వెరీ గుడ్. అవునా? ఆత్మానుసారులు. ఆత్మీయ సంగతులను గుర్తెరగాలి. అవునా? ఈరోజు ఒక క్రిస్మస్ అలంకరణ, ఒక చక్కని గడ్డితో ఒక పాకేశారు. ఆ పాకలో విద్యుత్ దీపాలు పెట్టారు. ఒక చిన్న తొట్టు పెట్టారు. ఒక బాలుడు ప్రతిమ పెట్టారు. చూడటానికి ఆకర్షణగా కనపడుతూ ఉంది. అదే క్రమంలో ఆనాటి క్రిస్మస్ ఒకసారి దృష్టి పెట్టుకుంటే, మన క్రిస్మస్ సండే స్కూల్ నుంచి మన ఆలోచనలన్నీ కూడా బాలుడైన యేసు, నక్షత్రము, జ్ఞానులు, గొర్రెల కాపర్లు, యేసేపు, మరియమ్మ, పశువుల శాల, సత్రము, ఎన్ని గుర్తొస్తాయి చెప్పండి? చాలా గుర్తొస్తాయి కదా మనకి. అవునా కదా? అయితే ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్న మన యందు. ఇప్పుడు ఆ క్రిస్మస్ లో ఆత్మీయతలోకి వెళ్ళాలట. అంతటితో సరిపెట్టుకోవద్దు. కేవలము అక్కడ జరిగిన సంఘటనలతో ఆగిపోతే, భౌతికంగా ఆగిపోతే, ఆత్మీయత అర్థం చేసుకోకపోతే మనం ఆత్మానుసారులు ఎలాగవుతాం? ఇప్పుడు ఆ బాలుడైనటువంటి క్రీస్తు ఆ యొక్క పశువుల తొట్టిలో మనకు కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆ తొట్టిలో ఉన్న శిశువు ఆత్మ ఏమిటి? అవునా కదా? ఏం తెలుసుకోవాలి? ఇప్పుడు ఆ పశువుల తొట్టిలో ఉండేటువంటి ఆత్మ ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చారు? అదే అన్నారు, నిరాపేక్షమైనటువంటి భక్తి. దేవుని గురించిన మర్మము గొప్పది గనక ఆయన శరీర రీతిగా ప్రత్యక్షమాయను. అప్పుడు వస్తుంది భక్తి మనకి. ప్రభువా, మేము పాపంలో ఉన్నప్పుడు, అపరాధంలో ఉన్నప్పుడు, అయ్యా మమ్ములను ఎవ్వరు కూడా బాగు చేయనప్పుడు నీవే శరీర రీతిగా భూమి మీదకి వచ్చావు. ఇదే నిరాపేక్షమైన భక్తి. ఇదిగో ప్రవక్తలు పంపించావు, పితరుల ద్వారా మాట్లాడావు, అనేక కార్యాలు చేశావు. అప్పటికి నెరవేరకపోతే శరీర రీతిగా ప్రత్యక్షమయ్యావా? ఆ పశువుల తొట్టిలో ఉన్నట్టు అనుభవాలు ఎప్పుడైతే గమనిస్తున్నారో, ఆ దీనత్వంతో కూడినటువంటి ఆ జన్మను ఎప్పుడైతే చూస్తున్నామో, ఆయన శరీర రీతిగా నా కొరకు వచ్చిన వారు. నేను ఎక్కడి వారైనప్పటికీ, మీరు ఎక్కడి వారైనప్పటికీ నశించిన దానిని వెదకి రక్షించటానికి వచ్చారు. ఆ రక్షించటానికి వచ్చిన జాబితాలో మనం అందరం ఉన్నామాట. ప్రతి ఒక్కరు ఉన్నాం. నువ్వేదైనా క్రిస్మస్ బహుమానం తీసుకెళ్లి నీ పొరుగు వారికి ఇచ్చినప్పుడు చెప్పాలి, అయ్యా ఇదిగో ఆ నిరాపేక్షమైన భక్తి ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నా కోసమే కాదు, నీ కోసం కూడా వచ్చారు ఆయన. ప్రతి ఒక్కరి కోసం వచ్చారు ఆయన. అందరి కోసం వచ్చారు. అయ్యా క్రైస్తవుల కోసం కాదు ఆయన రాలేదు. అయ్యా మా సంఘస్థుల కోసం రాలేదు ఆయన. అయ్యా బాప్తిసం తీసుకున్న వాళ్ళ కోసం రాలేదు ఆయన. లోకంలో ప్రతి ఒక్కరు, ఆఖరికి ఈ కోడిపుంజు వలసలో ఉండేటువంటి ప్రతి ఒక్కరి కొరకు ఆయన శరీరంగా ప్రత్యక్షమైన. ఈ ప్రత్యక్షమైనటువంటి మర్మము మనం తెలుసుకోవాలి. కొన్నిసార్లు చాలా మంది అంటూ ఉంటారు, అయ్యా లోకంలో చాలా మంది పుట్టారు కదా, చాలా మంది దేవుళ్ళుగా పిలువబడ్డారు, యేసయ్య గొప్పతనం ఏమిటండి? ఈరోజు మనం ఇందాక అనుకున్నాం, ఒక వ్యక్తిగా నా మనుగడ ఎప్పుడయ్యా అన్నట్లయితే, నేను పుట్టిన తర్వాత, నేను గుర్తింపులోకి వచ్చాక ప్రతి ఒక్క వ్యక్తికి ఒక మనుగడ వస్తూ ఉంటుంది. అవునంటారా కాదంటారా? ఈరోజు లోకంలో చాలా మంది దేవుళ్ళని పిలువబడ్డాక వాళ్ళ చరిత్ర వెనక్కి వెళుతూ ఉంటారు. వీళ్ళు ఎక్కడ పుట్టారు, ఏ తల్లిదండ్రులకు పుట్టారు, ఎక్కడ వారు వీళ్ళు? మీకు అర్థం కావాలంటే, ఈ మధ్య ఆంధ్ర తెలంగాణలో ఒక అఘోరి అని ఒక ఆయన తిరుగుతూ ఉన్నాడు. చూశారో లేదో? చూసారా? చాలా మంది చూశారు. ఈయన విచిత్రమైన వస్త్రధారణతో తిరుగుతున్నాడు. చాలా ప్రాచుర్యంలోకి వచ్చాడు. మరి అంతకుముందు ప్రాచుర్యంలో ఉన్నాడా? లేదు. ఆయన ఎవరో తెలియదు. ఏడాది క్రితం ఆయన ఎవరికైనా తెలుసా? 2 ఏళ్ల క్రితం, పుట్టినప్పుడు, పుట్టక ముందు ఎవరికీ తెలియదు. అయితే రాను 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 కూపిలాగటం మొదలు పెట్టారు. ఏమిటి ఎక్కడ, ఏమిటి ఎక్కడ. ఇప్పుడు వరకు ఆయన స్త్రీగా సెలమణి అయ్యాడు. రీసెంట్ గా ఒక ఫోటో వచ్చింది. ఆయన
ఒక పురుషుడు కదా, ఒక పురుషుడిగా ఉన్నాడు. అయితే ఒకసారిగా తన చరిత్ర అంతా కూడా ఇదిగో 2 రాష్ట్రాల్లో తెలిసిపోయింది. తన యొక్క వేషధారణ బట్టి, తన మాట తీరును బట్టి ప్రాచుర్యంలోకి వచ్చాడు. ప్రాచుర్యంలోకి వచ్చాక చరిత్రలోకి వెళ్ళారు. చరిత్రలోకి వెళ్తే మరొక చరిత్ర కనిపించింది. అంటే ఇప్పటి వరకు ఆ వేషధారణ వేసే వరకు అతను ఎవరో ఎవరికి కూడా తెలియదు. అవునా కదా? ఎవరికీ తెలియదు. లోకంలో చాలా మంది దేవుళ్ళుగా పిలువబడిన వారు చాలా మంది ఆ ప్రాచుర్యంలోకి వచ్చే వరకు వాళ్ళు ఎవరో తెలియదు. కానీ యేసయ్య గొప్పతనం ఏమిటంటే ఆయనను గురించి లేఖనాలు ఘోషిస్తున్నాయి, ఆయనను గురించి ప్రవచనాలు ఘోషిస్తున్నాయి. ఆయన జననమే అద్భుతం కదా. ఆయన పెరిగి పెద్దవాడై అద్భుతాలు చేశాక ప్రాచుర్యంలోకి వచ్చిన వ్యక్తి కాదు. ఎక్కడో తూర్పు దేశపు జ్ఞానులు పరిచయాన్ని దాటుకుని ఒంటెల మీద 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి, అయ్యో శిశువా నిన్ను చూడటానికి వచ్చాము, నిన్ను ఆరాధించడానికి వచ్చానంటే ఆ చిన్న శిశువు ఏం చేయగలడు చెప్పండి? ఎప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చాడు? అప్పుడు ఏమైనా సోషల్ మీడియా ఉందా? ఆయన ఏమైనా గొప్ప గొప్ప ప్రసంగాలు చేయగలిగిన శరీరం కలిగి ఉన్నాడా? పసివాడు. ఈ పసివాడిని చూడటానికి ఎక్కడి నుంచో వచ్చారంటే అతను అప్పటికి ప్రాచుర్యంలోకి వచ్చేసాడు. పుట్టుకతోనే ప్రాచుర్యంలో ఉన్నాడు, పుట్టక ముందు ప్రాచుర్యంలో ఉన్నాడు. 750 సంవత్సరాల క్రితము యెషయా గ్రంథంలో ప్రాచుర్యంలో ఉన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రాచుర్యంలో ఉన్నాడు. లేఖన నెరవేరు. ఈరోజు నీ కోసం వచ్చినటువంటి యేసయ్య చరిత్రలో గొప్పవాడు. ఆయనకున్న చరిత్ర మరెవ్వరికి లేదు. ఆయనకున్న చరిత్ర మరెవరికి లేదు. ఎవరైనా సరే అయ్యా యేసయ్య గొప్పతనం ఏమిటంటే నువ్వు చెప్పగలిగి ఉండాలి. అవునండి, నా యేసయ్య ఈ భూమి మీదకి రావటానికి ఆ మెస్సయ్య కొరకు యూదులు కనిపెట్టుకున్నారు, ఇశ్రాయేలు కనిపెట్టుకున్నారు, అన్య దేశపు జ్ఞానులు కనిపెట్టుకుంటున్నారు, సరిపోల్చుకుంటున్నారు, లేఖనాలు ఘోషిస్తున్నాయి. చరిత్రలో అకస్మాత్తుగా వచ్చిన వాడు కాదు. చరిత్రలో ఆయన ప్రాచుర్యం పొందినటువంటి ప్రకటన చేసిన వాడు కాదు. ఈరోజు లోకానికి తెలుసు యేసు ప్రభు వారు అద్భుతాలు చేస్తారని. ఈరోజు లోకానికి తెలుసు యేసు ప్రభు వారు ఇదిగో 2 చేపలు 5 రొట్టెలు విస్తారమైన పంచిపెట్టారని, నీటి మీద నడవగలని చెప్తారు. ఆయన తిరిగి మరలా పునరుద్ధాడే అని చెప్తున్నారు. కానీ నీకు నాకు తెలియవలసింది ఏమిటంటే నా యేసయ్య లోకము పుట్టక మునిపే గొప్పవాడయ్యా. యోహాను సువార్త 17వ అధ్యాయం. యేసయ్య అంటున్నారు, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉన్నదో అది మనం తెలుసుకోవాలి. నా యేసయ్య పుట్టక మునిపే గొప్పవాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. వీళ్ళని గమనించండి, ఎంత చక్కని వివరణ బైబిల్ గ్రంథంలో ఉందంటే ఈ అనుభవం క్రిస్మస్ అర్థం తెలుసుకోలేకపోతే, మనం కనుక తెలుసుకోలేకపోతే క్రిస్మస్ ఆనందం మనం పూర్తిగా ఆనందించలేము. నీకు నూతన వస్త్రాలు ఉండొచ్చు, విందులు వినోదాలు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఈ క్రిస్మస్ లో ఏమి లేకపోయినా ఈ సమాచారం నీ హృదయంలో ఉన్నప్పుడు, క్రీస్తు ప్రభు ఆలాపన తలంపు ఎప్పుడైతే వచ్చిందో నీ హృదయంలో ఆనందం, అప్పుడే క్రిస్మస్. దేవా ఎంత గొప్ప ప్రేమ నా కొరకు చూపించావా. చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో, 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, దేవుని చిత్త ప్రకారము మనం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహుమంచిది. ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఏం జరిగిందండి? శరీర విషయంలో చంపబడి. ఈరోజు ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ భూమి మీదకు ఎందుకు వచ్చారయ్యా అన్నట్లయితే, నిన్ను నన్ను విమోచించడానికి వచ్చాను. శరీర రీతిగా చంపబడాలి. ఈరోజు చాలా మంది అంటారు, అయ్యో దేవుడైతే ఎందుకు చనిపోయాడు? ఆయనకి చనిపోవడానికే శరీరం కావాల్సి వచ్చిందయ్యా, ఆయన పుట్టిందే మరణించడానికయ్యా. కొంతమంది హేళన, అయ్యో యేసు ప్రభు దేవుడైతే ఆ శిలువ మీద ఆ పేకలాగిపోయారా? రకరకాల హేళనలు. వాక్యం చెప్తుంది,
యెషయా గ్రంథంలో ఆయన పుట్టక మునుపు 750 సంవత్సరాలకు పూర్వం ఆయన పొందిన దెబ్బల చేత మనకు ఈ విషయం నీకు తెలుసా? విమర్శ చేసే ముందు ఈ విషయం నీకు తెలుసా? ఆయన పొందే గాయాల గురించి, ఆయన పొందే శ్రమ గురించి, ఆయన మరణాన్ని గురించి 100 సంవత్సరాలకు పూర్వమే రాయబడిందన్న సంగతి నీకు తెలుసా? ఆయన దాసుని స్వరూపమును ధరించుకున్నారు. ఆయన రిక్తుడిగా వచ్చారు. గమనించండి. కొలసీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా మనం చూస్తే, కొలసీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఈరోజు కొంతమంది యేసు ప్రభు దేవుడు కాదండి, మనలోనే చాలా మంది యెహోవాయే దేవుడు అండి, యేసు ప్రభు ప్రవక్త అండి, యేసు ప్రభు మరొకటండి. వాక్యం ఏం చెప్తుంది? ఆయనలో సర్వ పరిపూర్ణత, పరిపూర్ణత కూడా అనట్లేదు, సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత. ఇప్పుడు ఆ బాలుడైనటువంటి శరీరంలో, యేసుక్రీస్తు వారి శరీరంలో ఏముందటండి? దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఆయన శరీరంలో ఉంది. వాక్యం చెప్తుంది, ఈరోజు దైవం నీ కొరకు భూమి మీద శరీరరీతిగా వచ్చింది. ప్రియులారా గమనించండి. ఈ సమాచారము ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, చూడండి, ఎవరైనా ఒక ప్రముఖమైన వ్యక్తి, బహుశా మీ ఏరియా ఎమ్మెల్యే గారు మీ ఇంటికి వచ్చారనుకోండి, మా నీ కోసం వచ్చానని ఆనందం కలుగుతుందా లేదా? ఎవరైనా ఒక మినిస్టర్ గారు వస్తే, లేదు సాక్షాత్తు ఒక సీఎం గారు వచ్చేసారు అనుకుందాం మీ ఇంటికి, ఎంత ఆనందం కలుగుతుంది? అవునా కాదా? అలాంటిది ఆయన శరీర రీతిగా నీ కోసం వచ్చారు అన్నప్పుడు ఆ అనుభూతి, ఆనందమే క్రిస్మస్. అదే కదా లోకానికి ఏం చెప్పాలి? అయ్యా క్రిస్మస్, యేసు ప్రభు పుట్టారంటే పుట్టడం కాదయ్యా, నా కోసం వచ్చాడు ఆయన. పుట్టడం కాదు, ఆయన నా కోసం వచ్చారు, నా కోసం శరీరరీతిగా ఈ భూమి మీదకి వచ్చారు. నా ఆనందం ఇదే సెలబ్రేషన్. ఒక ప్రముఖుడైన వ్యక్తి నేను కలుసుకోవడానికి నీ ఇంటికి వస్తే ఎంత ఆనందపడతావో అందుకు మించిన కోట్లాది రెట్ల ఆనందం కలిగేది. ఆయన నా కోసం ఈ భూమి మీదకి శరీరరీతిగా వచ్చారు. ఇక రెండవదిగా చూస్తే, క్రిస్మస్ అనేటువంటి భావంలో క్రిస్మస్ తొట్టె. ఇది చాలా మంది ఈ క్రిస్మస్ తొట్టెను గురించి ఆలోచన చేసి అనేక పాఠాలు చెప్పారు. క్రిస్మస్ లో ఈ పాఠం యొక్క అర్థం ఏమిటంటే, ఆ తొట్టె ఏం తొట్టో మనకి తెలియదు. తొట్టెలు చాలా ఉంటాయి, ఆహారాన్ని నిల్వ ఉంచే తొట్టెలు ఉంటాయి, అలాగే అక్కడ ఉండేటువంటి వాటిని బయట పారవేసే తొట్టెలు ఉంటాయి. బహుశా చాలా తొట్టెలు ఉండొచ్చు, అదే తొట్టో మనకు తెలియదు. సత్రములో వారికి స్థలము లేనందున గొర్రెలకు చెప్తున్నారు, ఆ గొర్రెల కాపర్లకి, అయ్యా ఆయన ఇదిగో ఆ యొక్క గుడ్డలతో చుట్టబడి ఆ పశువుల తొట్టెలో పరుండబడిన, ఇదే మీకు ఆనవాలు, వెళ్ళండి. ఈ పశువుల తొట్టె ఏం చెప్తుంది ఇప్పుడు? పాఠం అనేటువంటిదే ముఖ్యం. ఈరోజు కొంతమంది విమర్శకులు అంటారు, అయ్యా ఆయనే దేవుడైతే బంగారం వేసుకుని, ఆభరణాలు వేసుకుని, పట్టు వస్త్రాలు వేసుకుని, ఇవన్నీ నీకెందుకు? ఆయన రాక ఎలాంటిదయ్యా అంటే, కొంతమంది మానవ జీవితాన్ని గొప్పది అన్నారు, కొంతమంది మానవ జీవితాన్ని దీనంత దరిద్రమైన జీవితం కూడా లేదన్నారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకున్నా దేవునితో మానవ జీవితం పోల్చుకుంటే ఎంతటిది మానవ జీవితం చెప్పండి? ఆయన ఆది అంతము లేనివాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సార్వభౌముడు, శక్తివంతుడు. మానవుడు పరిమితమైన వాడు. మానవుడు ఒకవేళ ఎంత ధనవంతుడైనా ఒక ప్రాంతానికి మాత్రమే, కొద్దిగా మాత్రమే. ఒక రైతు ఆసాముకి 100 ఎకరాలు ఉన్నాయనుకుందాం, ఎంతవరకు ఆయన పరిధి? మరొక ఆయనకి 1000 ఎకరాలు ఉన్నాయి అనుకుందాం, ఆయన పరిధి ఎంత? దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? భూమియు దాని సంపూర్ణతయు నావే అంటున్నారు దేవుడు. అంటే ఆయన ఎంత గొప్పవాడు, అవునా కాదా? భూమి మాత్రమేనా? ఈ మధ్య నేను ఆన్లైన్ లో ఒక విషయాన్ని చూశాను. ఏదో ఒక గ్రహం ఉందట, భూమి లాంటి ఒక గ్రహం. ఆ గ్రహంలో ఎప్పుడు వజ్రాలు వర్షం కురుస్తూ ఉంటాయట. ఏం కురుస్తాయి? వజ్రాలు కదా.
మనకి ఒడ్డు గింజంత వజ్రం ఒకటి దొరికింది అనుకోండి, డైమండ్, లైఫ్ సెట్ అయిపోద్దా లేదా? సెట్ అయిపోతుందా? ఒక చిన్న డైమండ్ దొరికింది అనుకుందాం, సెట్ అయిపోతుందా? అయిపోతుంది. అలాంటిది ఏదైనా ఒక రాయి ఎంత దొరికితే అమ్మో ఎన్నెన్నో కొనొచ్చు, ఎకరాలు అనుకోవచ్చు. ఇప్పుడు ఈ అరకులోయ ప్రాంతంలో ఎన్నో కొండలు ఉన్నాయి. ఆ కొండలన్నీ ఒక్కసారిగా వజ్రాలు అయిపోయినాయి అనుకుందాం. నేను ఏం చేస్తాను చెప్పండి? మీ చుట్టూ ఉన్న కొండలన్నీ, ఈ లోయ ప్రాంతాలన్నీ కూడా ఒక్కసారిగా వజ్ర వైడూర్యాలు అయిపోయినాయి అనుకుందాం. ఊహించుకోండి ఎలా ఉంటుందో కదా. అయితే ఆ గ్రహం మీదట ఎప్పుడు కూడా వజ్రాలు వర్షం కురుస్తూ ఉంటుందట. అయితే మానవుడు అక్కడికి వెళ్ళటానికి ఎన్నో వేల కాంతి సంవత్సరాలు వెళ్ళాలట. అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నాను అనంటే, దేవుని సృష్టిలో కేవలం భూమే కాదు, అలాంటి గ్రహాలు, సూర్యచంద్ర నక్షత్రాలు, గ్యాలక్సీలు చాలా చాలా ఉన్నాయి. అందులో ఎంత సంపద ఉంటుందంటారు చెప్పండి? అంత సంపద ఉన్నప్పుడు మనం అనుకుందాం, ఒక అధికారి ఉన్నాడు. ఒక అధికారి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఏర్పాట్లు జరుగుతాయా లేవా? ఏమంటారు చెప్పండి? ఇప్పుడు మా ఉదాహరణకు అనుకుందాం, మీ ఎమ్మెల్యే గారే ఇక్కడికి వచ్చారు అనుకుందాం. ఆయనకు ఒక కుర్చీ వేసి గౌరవించాలనుకుంటారా లేదా? ఆయన పదవికి గౌరవం ఇవ్వాలి, తప్పేమీ లేదు, అవునా కదా? ఆయన పదవికి అలా ఇవ్వాలి. ఇప్పుడు పరలోకంలో ఉన్న ఒక ఆయన ఈ భూమి మీదకి వస్తున్నారంటే ఆ విషయం అలాంటిది ఒకసారి ఆలోచన చేయండి. ఆయన సార్వభౌముడు, ఎవరితో మానవుడు అన్నవాడు పోల్చుకోవడానికి సరిపోడు. ఆయన మానవ శరీరంలోనికి రావటమే గొప్ప విషయం, అదే తగ్గింపు. ఆయన వచ్చాక ఎలా ఉన్నారన్నది సెకండరీ. ఆయన ఎంచుకున్నటువంటి ఆ మార్గం ఉందే, ఇప్పుడు చూసాం, శరీరరీతిగా ప్రత్యక్షమాయను. అంత గొప్ప దేవుడు ఈ అల్పకాలమైన జీవితం కలిగినటువంటి ఈ శరీరం, మంటికి మనుగా మార్చబడే శరీరం, ఈ శరీరంలోనికి రావటమే గొప్ప విషయం. వచ్చాక ఆయన పట్టు వస్త్రాలు వేసుకున్నాడా, బంగారం వేసుకున్నాడా, చలువరాతి ఆ బంగ్లాల్లో ఉన్నాడా, ఇది కాదు ఇక్కడ విషయం. ఆయన చేసిన మొట్టమొదటి త్యాగమే మానవ శరీరాన్ని ఎంచుకోవడం. ఆ మానవ శరీరాన్ని కూడా ఎలా ఎంచుకున్నాడట ఆయన దాసునిగా. మీకు ఒక మాట చెప్తారు. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఎక్కడైనా ఒక మురికి గుంటలో పడిపోయాడు. ఈ మురికి గుంటలో పడిపోయిన వ్యక్తిని పైనుంచిన వ్యక్తి చేతులు కట్టుకుని చెప్తున్నాడు సలహా, అబ్బాయ్ ఇదిగో ఆ రాయి పట్టుకో, ఆ కొమ్మ పట్టుకో, ఇక్కడ అడుగు వేయి, పైకి రా అని చెప్తున్నాడు. ఈయన సహాయం చేయట్లేదు. కాసేపు ఎక్కుతున్నాడు, మళ్ళీ టబేలు వెనక్కి పడుతున్నాడు, మళ్ళీ పైకి ఎక్కుతున్నాడు. అరే అది ఎంతసేపు చెప్పినా సలహా చెప్తున్నాడు, చెయ్యవట్లేదు. ఏమంటారు? సలహా మాత్రమే చెప్తున్నాడు, చెయ్యవట్లేదు, కర్ర ఇవ్వట్లేదు, తాడు ఇవ్వట్లేదు. కానీ ఒక వ్యక్తి వచ్చాడు, ఆ మురికి గుంటలోకి దిగి ఆ వ్యక్తిని భుజాన్ని వేసుకుని పైకి తీసుకొచ్చాడు. ఏది సులువు చెప్పండి? ఏది సులువుగా ఉంటుంది చెప్పాలి? దిగి తీయడం సులువా, సలహాలు చెప్పడం సులువా? సులువు. కానీ వస్తాడా బయటికి? యేసు ప్రభు వారు ఆ మురికి గుంటలో దిగడానికి, అందుకే అన్నారు కదా, ఈ పశువుల తొట్టి పాఠం కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో అంటున్నారు. కొద్ది నిమిషాలు నేను ముగిస్తున్నాను. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఏం చేయాలండి? ఇప్పుడు ఆయన కూడా ఒక సంపన్నమైన కుటుంబంలోనో, ఒక జ్ఞానవంతుల కుటుంబంలోనో, రాజుల కుటుంబంలోనో కూర్చుని సలహాలు ఇవ్వడానికి రాలేదు. ఆయన ఆ మురికిలోనికి దిగి ఆ మురికిలో ఉన్న మానవుని కడగడానికి వచ్చాడు. ఆయన ఎంపికది, ఆయన ఎంపికది. ఈరోజు లోకంలో సంపన్నుడు సంపన్నుడిగానే ఉండిపోతున్నాడు, దరిద్రుడు దరిద్రుడిగానే ఉండిపోతున్నాడు. ఆ దారిద్ర్యాన్ని తొలగించడానికి ఆయనట మన నిమిత్తము దరిద్రుడాయను అన్నారు. ఇందాక మనం అనుకున్నాం, సర్వ సృష్టిలో ఉన్న సంపద లెక్కిస్తే ఎంత ఉంటుందండి? ఊహకు అతీతం కదా, ఊహకు అతీతం. ఈరోజు మన చంద్రుడి మీద కూడా మన వాళ్ళు ఒక గ్రహాన్ని పంపారు. ఏదో ఎందుకని? అక్కడ ఏదైనా పనికొచ్చేటువంటి ఉన్నాయేమో అని. రకరకాల గ్రహాలు ఉన్నాయి, పరిశోధనలు చేస్తున్నారు. ఇలాన్ మాస్క్ కదా, మార్స్ గ్రహం మీద చాలా తీవ్రమైన పరిశోధనలు చేస్తున్నారు. అక్కడ ఏమైనా ఉంటే భూమి మీదకి తీసుకొద్దాం కదా అని చెప్పేసి. అయితే ఖచ్చితంగా వేరు వేరు గ్రహాల్లో చాలా విలువైనటువంటి సంపద ఉంది. ఇప్పుడు ఆ మాటలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే,
మాట చేత కొలసి పత్రికలో కలిగి ఉన్నది ఏదైనా ఆయన వలన ఆయన కొరకు కలిగను. అంత చేయగలిగినటువంటి దేవుడు ఈ క్రమాన్ని ఎందుకు ఎంచుకున్నాడయ్యా అని అంటే దీనత్వాన్ని చూపించాలి. ఈరోజు క్రిస్మస్లో మనం చూస్తాం చాలా చోట్ల, మీ సంఘాల్లో ఉందో లేదో నాకు తెలియదు కానీ మా సంఘాల్లో చాలా వరకు క్రిస్మస్లోనే గొడవలు ఎక్కువ అవుతాయి. ఏమంటారు? క్రిస్మస్లోనే గొడవలు ఎక్కువ అవుతాయి. అప్పుడు బహుమానాలు, ఆర్థిక విషయాలు, విందులు, లేకపోతే భోజనాలు, పలహారాలు, ఏవో రకరకాలైనటువంటి విషయాల్లో ఏదో ఆధిక్యత వచ్చేస్తుంది. కానీ ఒక్క మాట ఎప్పుడైనా మీరు గమనిస్తే యేసు ప్రభు వారి ఎంపిక ఏమిటండి? భూమి మీదకి వచ్చినప్పుడు ఏ ఎంపిక చేసుకున్నారు? ఎలాంటి స్థితిలో రావాలనుకున్నారు చెప్పండి? పశువుల తొట్టెలో. ఇదే తగ్గింపు. క్రిస్మస్ సందేశం ఏమిటంటే యేసు ప్రభు వారు ఆయన రాక ఎంపిక ఎలాంటిదయ్యా అన్నట్లయితే ఆ పశువుల ఆ తొట్టిలో పరుండబెట్టారు. అంటే దారిద్ర్యం అనే స్థితిని ఎంచుకున్నారు. మీరు గమనించండి, పశువుల కొట్టంలో ఎంత దుర్గంధం ఉంటుంది, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి స్థితిని ఎంచుకోవటానికి కారణం ఏమిటంటే తగ్గింపు అనేటువంటిది. దేవుని యొక్క మహాకృప తగ్గింపు ఉన్న చోట. ఏ క్రిస్మస్ చేస్తున్నామో అక్కడే ఎందుకు జగడాలు వస్తున్నాయి? తగ్గింపు లేకపోవటమే. యేసు ప్రభుని చూసారా? వాళ్ళు ఏమంటారు? గొడవ పడేవాళ్ళు ఎవరైనా యేసు ప్రభుని గమనించారా? ఆ వృత్తాంతాన్ని చూస్తే ఎవరైనా ఎక్కడైనా గొడవ పడతారా? ఎంత ప్రేమ ఉంటుంది. ప్రభువా మా కోసం పశువుల తొట్టిలో తగ్గింపుగా వచ్చేవా, ఎంత గొప్ప దేవుడివి. ఇక మేమే నేర్చుకోవాలి. అది తెలుసుకోకపోవటం వల్లే గొడవలు, అది తెలుసుకోకపోవటం వల్లే ఈరోజు విరోధాలు. ప్రియులను గమనించాలి. దేవుని కృప మనకి నేర్పించేటువంటి పాఠం ఏమిటయ్యా అన్నట్లయితే ఆ తగ్గింపు స్థితిని గురించి తెలియపరుస్తుంది. కనుక ప్రియులారా, ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో విలువైనటువంటి ఆత్మీయ సందేశాలు ఈ క్రిస్మస్ లో మీరు నేర్చుకోవాలి, బలపడాలి. ఎందుకనంటే దేవుడు పక్షపాతం లేని దేవుడు. ఈ గ్రంథాన్ని, ఈ వాక్యాన్ని మనందరికి ఇచ్చాడు. ఆయన వచ్చిన కారణం కోసం కూడా మనందరి కోసమే. ఏ మాత్రం ప్రేమలో తారతమ్యం లేదు. అది ఎరిగిన రోజు మనం మరొకరికి చెప్పగలుగుతాం, ఆత్మీయంగా బలపడతాం. ఆ రీతిగా దేవుని కృపను బట్టి క్రిస్మస్ సందేశాన్ని పరిపూర్ణంగా మీ హృదయంలో నింపుకోండి. తద్వారా మీ నుంచి ఆ వెలుగు ఇతరులకు వెళ్ళేలాగా చూడాలని దేవుడి సంకల్పం. మరి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఈ క్రిస్మస్ శుభాలు, ఆనందాలతో నింపును గాక. దేవుడు దీవించును గాక. మరొకసారి